తెలుగు రేఖ వీవర్స్ అందరికీ నమస్కారం అండి. నేను మీ యాంకర్ నవ్య. మరి సంబంధాల కోసం అయితే ప్రతి తల్లిదండ్రులు చూస్తూనే ఉంటారు కదండి. ఎక్కడికి వెళ్ళినా నమ్మకమైన సంబంధాలు చూడడమే వాళ్ళకి కావాల్సింది. కానీ అలాంటి నమ్మకమైన సంబంధాలు ఇంత పెద్ద హైదరాబాద్లో ఎక్కడ చూస్తారు, ఎలాంటి వాళ్ళని నమ్మాలి అనే డౌట్ వాళ్ళందరికీ ఉంటుంది కదండి. దానికి మేము చెప్పేది ఏంటి అంటే తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో అనేది నమ్మకమైన సంబంధాలు అనేది వాళ్ళు చూపిస్తారండి. ఎవరైనా మరి పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి అయితే వచ్చి కలవండి. అదేవిధంగా మరి ఈ వీడియో మేము మీ అందరి ముందుకే తీసుకొచ్చేసాము. ఎందుకు అనంటే ప్రతి ఒక్కరు కూడా వీడియో రూపకంలో చూసి వాళ్ళకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఆఫీస్కి వచ్చి కలుస్తారని ఒక మంచి ఉద్దేశంతో అండి. మరి అలాగే మేము చెప్పే వీడియోస్లో మీకు ఏదైనా నచ్చిన ఎవరి గురించి అయినా తెలుసుకోవాలి అంటే కూడా ఖచ్చితంగా ఆఫీస్కి వచ్చి అయితే కలవండి. మా అడ్రస్ జగద్గిరిగుట్ట హైదరాబాద్లోనే ఉంటుంది. ఇక్కడికి వచ్చారు అంటే ఇక్కడ సాయిబాబా సార్ ఉంటారండి. వాళ్ళు ప్రతి మ్యాచ్కి మంచి మంచి సంబంధాలు మాత్రమే చూపిస్తూ ఉంటారండి. మరి ఈ రోజు నేను మరి క్యాస్ట్ నోబర్ అమ్మాయిల బయోడేటాస్ అయితే తీసుకొచ్చేసాను. మరి అందులో మొదటగా శెట్టి బలిజ అమ్మాయి అండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 6/9/1999, ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి బీటెక్ కంప్లీట్ చేసిందండి. మరి ప్రజెంట్ హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. సంవత్సరానికి అయితే 7 లక్షలు సంపాదిస్తుంది. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే శెట్టి బలిజ క్యాస్ట్ అయినా పర్వాలేదండి, లేదు అనుకుంటే ఓసీ బీసీలో నుంచి ఏ క్యాస్ట్ అబ్బాయి అయినా పర్వాలేదండి. అబ్బాయి చూడడానికి బాగుండి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా, ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా, బిజినెస్ ఎంప్లాయ్ అయినా పర్వాలేదండి. మంచిగా సెటిల్ అయిన ఫ్యామిలీలో నుంచి అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అమ్మాయినే కావాలనుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. అదే విధంగా నేను మరొక అమ్మాయిని కూడా తీసుకొచ్చేసాను. మరి ఈ అమ్మాయి క్యాస్ట్ వచ్చేసి విశ్వబ్రాహ్మణ అండి. మరి ఈ అమ్మాయి కూడా ఓసీబీసీలో చేసుకుంటారు. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 16/6/1996, ఎత్తు 5'4" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి ఎంటెక్ కంప్లీట్ చేసింది. ప్రజెంట్ అయితే హైదరాబాద్ లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తుంది. నెలకు వచ్చేసి ఈ అమ్మాయికి 40,000 వరకు అయితే సంపాదిస్తుందండి. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే ఓసీబీసీ లో నుంచే మంచి అందమైన అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. హైదరాబాద్ లోకల్ అబ్బాయిని మాత్రమే వీళ్ళు కావాలని కోరుకుంటున్నారండి. అది ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా పర్వాలేదు, బిజినెస్ అయినా పర్వాలేదు, సాఫ్ట్వేర్ అయినా పర్వాలేదండి. మంచి సెటిల్డ్ ఫ్యామిలీలో నుంచి అయితే అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అమ్మాయిని మీరు కావాలనుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మరొక క్యాష్ నోబర్ అమ్మాయిని తీసుకొచ్చేసాను. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 16/4/1994, ఎత్తు 5'5" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి ఎంబీఏ కంప్లీట్ చేసిందండి. మరి ప్రెసెంట్ అయితే జాబ్ ఏం చేయడం లేదు, జాబ్ సర్చింగ్ లోనే ఉంది. ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే క్యాష్ నోబర్ లో నుంచి అబ్బాయిని కావాలని కోరుకుంటున్నారు. ఆ అబ్బాయి ఖచ్చితంగా సాఫ్ట్వేర్ జాబ్ చేసే అబ్బాయినే వీళ్ళు కావాలని కోరుకుంటున్నారు. ఎందుకు అని అంటే వీళ్ళ ఫ్యామిలీలో మొత్తం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి అమ్మాయిని కూడా సాఫ్ట్వేర్ అబ్బాయికే ఇవ్వాలనేది వీళ్ళ కోరిక. అది కూడా ఏపీ అబ్బాయి అయినా పర్వాలేదు, తెలంగాణ అబ్బాయి అయినా పర్వాలేదండి. మంచిగా జాబ్ చేసుకునే అబ్బాయినే కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అమ్మాయినే మీరు కావాలనుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మరొక అమ్మాయిని కూడా తీసుకొచ్చేసానండి. మరి ఈ అమ్మాయి గౌడ్స్ అమ్మాయి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 10/7/1999, ఎత్తు 5'8" ఉంటుంది. కొంచెం హైట్ ఎక్కువ ఈ అమ్మాయి. మరి ఈ అమ్మాయి ఎడ్యుకేషన్ వచ్చేసి డిగ్రీ కంప్లీట్ చేసిందండి. మరి ప్రెసెంట్ అయితే జాబ్ ఏం చేయడం లేదు, జాబ్ సర్చింగ్ లోనే ఉంది. ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే అబ్బాయి హైదరాబాద్ లో బిజినెస్ అయినా పర్వాలేదు, లేదు అనుకుంటే ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా పర్వాలేదండి. కొంచెం మంచిగా ఉండే ఫ్యామిలీలో నుంచి అయితే కావాలని కోరుకుంటున్నారు. అంటే ప్రాపర్టీ వైజ్ గా కూడా కొంచెం ఉన్నోళ్ళు అయితే సరిపోతుంది అంటున్నారు. ఎవరైనా మరి అమ్మాయిని మీరు కావాలనుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మరొక అమ్మాయిని తీసుకొచ్చేసాను. మరి ఈ అమ్మాయి క్యాస్ట్ వచ్చేసి ముదిరాజ్ అండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 2/2/1998, ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి ఎంటెక్ కంప్లీట్ చేసింది. ప్రెసెంట్ అయితే జాబ్ ఏం చేయడం లేదండి, జాబ్ సర్చింగ్ లోనే ఉంది. ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే సాఫ్ట్వేర్ అబ్బాయి అయినా పర్వాలేదు, బిజినెస్ అబ్బాయి అయినా పర్వాలేదు, ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా పర్వాలేదండి. అబ్బాయి వాళ్ళ నేటివ్ ప్లేస్ అయితే ఖచ్చితంగా ఏపీ అయితే కావాలని కోరుకుంటున్నారు వీళ్ళు. మరి ఎవరైనా ఇలాంటి అమ్మాయిని మీరు కావాలనుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరొక కమ్మ అమ్మాయిని తీసుకొచ్చేసానండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 29/8/1995, ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేసింది. ప్రెసెంట్ హైదరాబాద్ లోనే సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. మరి నెలకు వచ్చి 20,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అంటే అమ్మ క్యాస్ట్ అయినా పర్వాలేదండి, లేదు అనుకుంటే ఓసీబీసీ అయినా పర్వాలేదు, మంచిగా ఉండే ఫ్యామిలీలో నుంచి అయితే అబ్బాయిని కావాలని కోరుకుంటున్నారు. మరి ఎవరైనా ఇలాంటి అమ్మాయిని కావాలనుకుంటే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ జగద్గిరిగుట్ట హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి. థ్యాంక్ యూ.